ప్రైజ్ ది లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. మరి దేవుని వాగ్దానం వస్తున్న మన యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వాగ్దానాన్ని అనేక మందికి పంపించి ఈ పరిచర్యలో మీరు పాలుభాగస్తులు అవ్వండి. నిన్నటి దినాన మరి పిల్లల వద్దకు వెళ్ళి వారి కొరకు ప్రార్థించి వారికి ప్రేమ విందును ఏర్పాటు చేసి రావడం జరిగింది. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 28వ వచనము. ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందును పారసీకుడగు కోరేషు ప్రభుత్వ కాలమందును వర్ధిల్లెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో ఈ విశ్రాంతి దినాన్న దేవాతి దేవుడు గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. ఆనాడు దానియేలు గారు దేవుని సన్నిధిలో యథార్థంగా నడుచుకోవడం ద్వారా, దానియేలు గారు ప్రతి దినము ముమ్మారు ప్రార్థించడం ద్వారా, అంతేకాదు దేవుని హృదయానుసారంగా నడుచుకున్నాడు ఆయన. అందుకనే రాజులు మారినా పరిపాలన మారినా కూడా ప్రతి కాలమందు కూడా దానియేలు గారు వర్ధిల్లుచూ వచ్చారట. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీకు ఒక అద్భుతమైన మాట ఇస్తూ ఉన్నారు. ఆయన ప్రభుత్వాలు మారినా, మనుష్యులు మారినా, కంపెనీలు మారినా, యజమానులు మారినా, ఏది ఎలా మారినా కూడా నీవు మాత్రము వర్ధిల్లుతూనే ఉంటావని దేవుడు గొప్ప వాగ్దానం ఇస్తూ ఉన్నారు. హల్లెలూయా. నువ్వు అనుకోవచ్చు, మా పరిస్థితి బాగాలేదు, మా ఉద్యోగ స్థితిగతులు లేవు, అనేక రకాలుగా మేము బాధపడుతున్నాం అని నువ్వు అనుకోవచ్చు, కాదనట్లేదు. కానీ నువ్వు దేవుని సన్నిధిలో మొరపెట్టాల. దానియేలు గారు ప్రతి దినము కూడా ముమ్మారు తప్పక ప్రార్థన చేసేవారంట. ఆయన ఒక శాసనం విడుదలైంది. ఎవరైనా సరే రాజుకు కాకుండా మరి ఎవరికైనా మనవి చేస్తే సింహాల బోన్లో వేస్తారనే ఒక శాసనం వచ్చినప్పుడు ఆ శాసనము, ఆ లెటరు దానియేలు గారి తర్వాత బయట ప్రజలకు వెళ్తుంది. మరి ఇట్టి శాసనం వచ్చిందని తెలిసి కూడా ప్రార్థన చేసిన మహోన్నతుడు దానియేలు గారు. మరి అటువంటి ఆయన వర్ధిల్లాడా, పడిపోయాడా? వర్ధిల్లాడు. ఈరోజు దేవుని సన్నిధిలో యథార్థంగా నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే, నమ్మకంగా దేవుని కొరకుంటే, నీ యొక్క లేమి నీకు ఆశీర్వాదంగా దేవుడు మారుస్తాడు. నీ ఇబ్బంది నీకు సమృద్ధిగా దేవుడు మారుస్తాడు. ఆమేన్. దేవుని సన్నిధిలో ప్రార్థన ఎప్పుడూ మానకూడదు. నీకు సంతోషంగా ఉన్నప్పుడు ఒకలాగా, బాధలో ఉన్నప్పుడు ఒకలాగా ప్రార్థన కాదు. ఎప్పుడు దేవుని స్తుతిస్తూ ప్రార్థన, ఎప్పుడు దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ప్రార్థన నువ్వు అలవాటు చేసుకుంటే అది ఎంత గొప్ప దీవెన నీ మీద కుమ్మరిస్తుందో ఈరోజు నువ్వు తెలుసుకుంటావు. హల్లెలూయా. దానియేలు గారి విషయంలో చూస్తే ఆయన అంతకంతకు వర్ధిల్లుతున్నారట. రాజులు మారుతూ ఉన్నారు. ఇక్కడ చూడండి, దర్యావేషు ప్రభుత్వ కాలమందు పారసీకుడకు కోరేషు ప్రభుత్వ కాలమందు కూడా దానియేలు గారు ఏమయ్యారంటండి? వర్ధిల్లారంట. ఈ నూతన సంవత్సరంలో, ఈ జనవరి నెలలో నువ్వు వర్ధిల్లబోతూ ఉన్నావు. ప్రతి దినము నువ్వు వర్ధిల్లబోతూ ఉన్నావు. ప్రతి దినము సంతోషాన్ని కలగబోతూ ఉంది. ప్రతి దినము సమృద్ధమనే ఒక పంట నువ్వు కోసుకోబోతూ ఉన్నావు. ఆమేన్. మరి ఏం చేయాలి పాస్టర్ గారు? ఈ గొప్ప వాగ్దానం నేను రిసీవ్ చేసుకోవాలంటే కనుక ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేయి. ఏ పరిస్థితుల్లో ఉన్నావో ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేయి. దేవా, నా పరిస్థితి ఇది, నా అవసరత ఇది, నాకు కావాల్సింది ఇది, నీ చిత్తమైతే నాకు దయచేయ ప్రభు అని వినయము కలిగి తగ్గించుకుని ఈ వాగ్దానం ఎత్తిపెట్టి నువ్వు ప్రార్థన చేయగలిగితే నీ తండ్రి నిన్ను దీవించేవాడే తప్ప, నీ తండ్రి నీ సమృద్ధినిచ్చేవాడే తప్ప, నీ తండ్రి నీ ఆకలి తీర్చేవాడే తప్ప నేను పస్తులతో పెట్టి దూరంగా త్రోసివేసేవాడు కాదు. మనుష్యులు వంటి వాడు కాదాయన. నీవు తల్లి గర్భములో రూపింపబడక మునుపే నేను ఎరిగిన దేవుడు, నేను ప్రేమించిన దేవుడు. అట్టి దేవుడు ఈరోజు నీకు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. యేసు నామములో నీవు దీవింపబడుదువుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన ఈ వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.